రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 1/10/2024 మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏంటిదంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా విషయంలో ఎవరైతే రైతు సోదరులు వెయిట్ చేస్తున్నారో మీ అందరికైతే ఈరోజు నుంచి అయితే ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పి అయితే మనమైతే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుగా మొత్తంగా వచ్చేసి 13 జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఎవరైతే రైతు సోదరులు వెయిట్ చేస్తున్నారో మీరందరికీ ఈ రోజుతోటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనకు ప్రభుత్వం తాజాగా ఏమని చెప్పింది, మనకు జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తామని చెప్పింది, ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తామని చెప్పింది అని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టత ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఇప్పటివరకు రైతు భరోసా వచ్చిందా రాలేదని చెప్పేసి ఒక కామెంట్ చేసి ఆ కామెంట్ పైనే ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ని అయితే కొడతారని చెప్పి అయితే నేనైతే ఆశిస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తాజాగా రైతు భరోసా విషయంలో మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అలానే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏమని చెప్పారని చెప్పేసి మీ అందరికైతే స్పష్టత ఇవ్వబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి మనకి కేటీఆర్ గారు కావచ్చు, మన మంత్రి హరీష్ రావు గారు కావచ్చు ఒకటి ఏమని ప్రశ్నించారంటే, మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే ఒక ప్రశ్నించారనమాట. ఏమనంటే, ఇప్పటివరకే రైతు భరోసా మీరు ఏవైతే 90 రోజుల్లో 6 పథకాలు అయితే అమల్లో తీసుకొస్తామన్నారో అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా ఇప్పటివరకు మీరైతే అమల్లోకి అయితే తీసుకొని రాలేదు, దాదాపుగా చాలా వరకు రైతులైతే ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి మనకి వాళ్ళైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళైతే తీసుకొని రావడం అయితే జరిగింది. వాళ్ళకి సమాధానం చెప్తూ మనకి ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము దాదాపుగా వచ్చేసి ఏవైతే 6 గ్యారంటీ పథకాలు అయితే అమల్లోకి తీసుకొచ్చామో అందులో వచ్చేసి చాలా వరకు మేమైతే పథకాలు అయితే అమల్లోకి అయితే తెచ్చాం. అందులో కొన్ని విషయంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా ఒకటి మాత్రమే ఆగిపోయింది, దాన్ని కూడా మేము వచ్చేసి ఎంత త్వరగా అంటే అంత త్వరలోనే అమలు చేయడానికి అయితే మేమైతే ప్రయత్నిస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పింది. అయితే వాళ్ళకి ఇంకొక అప్డేట్ కూడా ఏమని ఇచ్చిందంటే, మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు, రేపు ఎల్లుండి ఎల్లుండి ఈ 2-3 డేస్లో మీ అందరికీ ఎకరం నుంచి 20 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే అమౌంట్ అయితే 15,000 చొప్పున, ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మేమైతే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. అమౌంట్ విషయంలో ఇంకొక స్పష్టత కూడా ఏమని ఇచ్చిందంటే, మీకు దాదాపుగా మేము ఏవైతే పథకాలు అమలు తీసుకొచ్చామో మొన్నటి వరకు అయితే రుణమాఫీ ప్రక్రియ కూడా మేమైతే కంప్లీట్ చేసాం, అందులో మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మేమైతే విడుదల చేయాలని చూస్తున్నాం. అమౌంట్ విషయంలో మీ అందరికైతే ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం. అమౌంట్ కనుక మీకు ఇప్పటివరకు రాకపోతే మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. 20 ఎకరాల లోపు ఎవరైతే రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్న రైతులు ఉన్నారో మేము అందరికైతే విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్పారనమాట. అమౌంట్ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా, అమౌంట్ కనుక రాకపోయినా తప్పకుండా కామెంట్ చేయరని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్తున్నారంటే, ఈ దసరా పండుగ కారణంగా మనకి ఈ దసరా ఎవరికైతే అయిపోయే లోపు ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే అందరి ఖాతాలో జమ అయ్యేలా చూస్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట. దసరా పండుగ ముందు లోపే అంటే 11, 10, 9, 8వ తారీఖు లోపే 20 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్పారనమాట. అమౌంట్ పడగానే మీ అందరికి మెసేజ్లు వస్తాయి, మీరు మెసేజ్ చెక్ చేసుకోండి, మెసేజ్ రాగానే నాకు కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.